ఆత్మీయులందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా, బలంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఇంతకు ముందు వీడియోలో పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలు అనే వీడియోని మనం చూసుకున్నాం. అందులో ఆ పంచసూత్రాల్లో భాగంగా యోగా, డైట్, ఫాస్టింగ్, డీటాక్స్, డీప్ స్లీప్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇక ఈరోజు ఆ పంచసూత్రాల్లో మొదటిదైనటువంటి యోగా. సో యోగా ఎలా చేయాలి అన్న విషయంలో చాలామంది ఎంతోమంది యోగ సాధకులు చక్కగా చేస్తున్నారు. కానీ మరెంతోమంది ఇప్పటికీ కూడా సంశయంతో ఉన్నారు. అంటే ఎలా చేస్తే ఏమవుతుందో, చేయకపోతేనే బాగుంటుందేమో, ఎలా చేయాలి, సరిగ్గా చెప్పేవారు ఎవరున్నారు, ఇలా రకరకాలైనటువంటి సందేహాలతో చాలామంది ఉన్నారు. అయితే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, యోగా అంటే కేవలం ఆసనాలు చేస్తేనే పూర్తిగా తగ్గిపోతుంది నా సమస్య అని మాత్రం పొరపాటున కూడా అనుకోవద్దు. ఆసనాలు కేవలం శరీరానికి సంబంధించి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ యోగ శాస్త్రంలో యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు, ముందు షట్క్రియలు ఉన్నాయి. అంటే శరీరాన్ని, మనసుని శుద్ధి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఆ తర్వాత అంతకంటే ముందు యమనియమాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రాణాయామం ఉంది, ధారణ, ధ్యాన, ఇవన్నిటిని కూడా మనం అలవాటు చేసుకోవాలి యోగ సాధనలో భాగంగా. అంతకంటే ముఖ్యంగా అసలు సింపుల్గా యోగా ఎలా చేయాలి అంటే, అసలు నా శరీరం ఏంటి, నా శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేదా నా వయసు ఎంత, ఇలా కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను మనం అవగాహన చేసుకొని దానికి తగినట్టుగా, అంటే మనకు తగినట్టుగా మన శరీరము, మన అనారోగ్య సమస్యలు, మన వయస్సు, మన యొక్క వృత్తి, సో ఇలాంటి వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎవరైనా యోగా మాస్టర్ సహాయంతో ఒక నెల 2 నెలలు యోగా మీరు ఏ విధంగా చేయాలో నేర్చుకొని ఆ ప్రకారంగా రోజు చేసుకుంటే బాగుంటుంది. మరి అలాంటప్పుడు యోగా ఈ పద్ధతి ప్రకారంగా కనుక యోగా చేస్తేనే మనకి సరైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఇలా కాకుండా మనకు నచ్చినట్టు చేస్తే, పక్క వాళ్ళని చూసి అయ్యో నాకు ఈ ఆసనం రావట్లేదు, నాకు శీర్షాసనం రావట్లేదు, నాకు చక్రాసనం రావట్లేదు అని శరీరాన్ని బలవంతంగా ఫోర్స్ చేస్తూ ఆసనాలను ఉద్దేశంగా చేసుకొని చేసే యోగాలో ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువ ఉంటాయి. శరీర తత్వాన్ని అర్థం చేసుకొని చేసే యోగ సాధనలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని మరీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కానీ సరిగ్గా యోగా చేస్తే కనుక 3 నెలల్లో నుంచి 4 నెలల్లో మనకి రక్త ప్రసరణలో మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కండరాలు సంకోచ వ్యాకోచాలు, అంటే మజిల్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటాయి. కీళ్ళల్లో మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అలాగే కీళ్ళల్లో ప్రతి జాయింట్లో ఉండేటువంటి లెగమెంట్స్ అండ్ టెండాన్స్ అనేటువంటి జాయింట్స్లో కూడా మజిల్స్ యొక్క ఫార్మేషన్స్ కూడా అవి చాలా హెల్దీగా, ఫ్లెక్సిబుల్గా అవుతాయి. అలాగే మన యొక్క హార్మోన్స్, మన యొక్క మెటబాలిజం, అలాగే అవయవాల పనితీరు, అంటే మన బ్రెయిన్ కావచ్చు, గుండె, లంగ్స్, ఊపిరితిత్తులు, ఆ తర్వాత కిడ్నీలు, లివర్, స్టమక్, ఇంటెస్టైన్స్, ఇవన్నీ కూడా చాలా హెల్దీగా పనిచేస్తాయి సరిగ్గా కనుక యోగా చేస్తే. ఇది కాకుండా మనకు మానసిక సమస్యలకు కూడా యోగా చక్కని పరిష్కారం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనసుని ఆరోగ్యంగా చేసేది కేవలం ప్రాణాయామమే అని నేను నమ్ముతాను. యోగశాస్త్రం అదే చెప్తుంది. ఎందుకంటే మీరు ఎవరైనా సరే కనీసం ఒక 5 నిమిషాలు ప్రాణాయామం సరిగ్గా చేసి చూడండి. 5 నిమిషాల్లోనే మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి, భారం, ప్రెషర్, టెన్షన్, స్ట్రెస్ ఇదంతా తగ్గిపోయి మనసు ప్రశాంతంగా అవుతుంది. సో ఇంత అద్భుతమైనటువంటి యోగ సాధనని మనము మనకు అనుకూలంగా చేసుకోవాలి. అంతేకాకుండా అసలు యోగా యొక్క పర్పస్ని మనం మర్చిపోతున్నాం మిత్రులారా. ఎందుకు అంటే, యోగా అనేది జనరల్గా యోగశాస్త్రం మనకి ఈ శరీరం పంచభూతాలతో తయారైందని, అందులో పంచ అవయవాలు ఉన్నాయని, అది పంచ ప్రాణాల ద్వారా నడుస్తుందని, పంచకోశాలు దీనికి ఆధారమని, ఇలా రకరకాలైనటువంటి యోగ శాస్త్రీయ పద్ధతులను యోగశాస్త్రం చెబుతుంది. వీటిని అర్థం చేసుకుంటూ ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి యోగాని ఒక చక్కగా అంటే మనకు మనస్సుకి నచ్చినటువంటి విషయాన్ని మనం ఎలా చేస్తామో, ఎలా ప్రతిస్పందిస్తామో అలాగ చేస్తారు. ఉదాహరణకి ఒక నృత్యకారుడు తను ఆనందంతో గనక నృత్యం చేస్తూ ఉంటే ఎంత పరవశించిపోతూ ఉంటాడో, అదేవిధంగా మనకి ఏం కావాలో తెలుసుకొని యోగ సాధన చేస్తున్న యోగ సాధకుడు కూడా అంతే పరవశించిపోతాడు, ఆ స్థితినికి చేరుకుంటాడు. దాన్నే మనం సమాధి స్థితి అని కూడా అంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, యోగా ఒకరిని చూసి ఒకరు చేసేది. ఒకరు 20 సూర్య నమస్కారాలు చేస్తే ఇంకోరు 25 సూర్య నమస్కారాలు చేయడం,
ఒకరు 50 చేస్తే ఒకరు 108 చేయడం, ఇలాంటిది సరే అది ఒక లెవెల్ వరకు మంచిదేనేమో. కానీ ఆరోగ్యాన్ని రీత్యా శారీరక, మానసిక, ప్రాణ సమతుల్య స్థితిని చేరుకోవడానికి అలాంటి కంపారిజన్ అండ్ కాంపిటీటివ్ యోగాస్ మనకి ఆరోగ్య విషయంలో ఉపయోగపడవు. ఈ ముఖ్యంగా ఆరోగ్యము, అలాగే శారీరక, మానసిక, అలాగే ప్రాణ సమతుల్య స్థితుల్లో కంపారిజన్ అండ్ కాంపిటీషన్ పనికిరావు. మనల్ని మనం అర్థం చేసుకుంటూ చేయాలి. ఇక ఒకవేళ ఏ వయసు వారు ఏ విధంగా చేసుకోవాలన్న దానికి కూడా నేను నా వంతు పరిష్కారం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి పిల్లలకి 6 సంవత్సరాల పైబడినటువంటి పిల్లలకి రాత్రి 7:30 నుంచి 8:15 వరకు ఐఎస్టీ సమయం ప్రకారం, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 7:30 to 8:15 45 మినిట్స్ పిల్లలకి నేను యోగా చేపిస్తున్నాను. అంటే వారికి తగ్గట్టుగా వారికి. అలాగే మధ్య వయసు ఉన్నటువంటి వారికి అంటే 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారికి మార్నింగ్ 6 to 7:30, మళ్ళీ ఈవినింగ్ 6:30 to 7:30 ఇలా మధ్య వయసులో వారికి ఏ విధంగా చేయాలో అది కూడా నేర్పించే ప్రయత్నం నేర్పిస్తున్నాం. ఇక పెద్దవారికి అంటే 50-60 సంవత్సరాల వయసు దాటినటువంటి వారికి ప్రౌఢ యోగా పేరుతోటి ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 8:30 to 10 1.5 అవర్ పెద్దవారికి మనం యోగా చెప్పడం జరుగుతుంది. సో ఆ పెద్ద వయసు ఉన్నటువంటి వారు యోగాని ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని మనం ఆ ప్రౌఢ యోగాలు మనం ప్రాక్టికల్గా రోజు చేపిస్తూ ఉంటామన్నమాట. గత 5 సంవత్సరాలుగా మనం చేపిస్తూ ఉన్నాం. సో ఈ ప్రకారంగా వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మనం చేసే వృత్తిని బట్టి మనం యోగాని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్టయితే నాకు మండే టు ఫ్రైడే ఈవినింగ్ 3 to 4 మధ్యలో ఐఎస్టీ 3 to 4 PM ఐఎస్టీ ప్రకారం మీరు ఏదైనా సందేహం అంటే నాకు డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబర్ 9701018128. నా ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను, 9701018128. ఈ నెంబర్కి ఫోన్ చేసి నాతో 3 to 4 మధ్యలో మాట్లాడవచ్చు. సో ఈ ప్రకారంగా మనం అసలు పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాలు అనే కాన్సెప్ట్లో మనం ఈరోజు మొదటిదైనటువంటి యోగా అంటే ఏంటి, యోగా ఎలా చేయాలి, ఎవరెవరు ఏ విధంగా చేయాలన్న విషయాలని మనం తెలుసుకుందాం. మరి మరొక మంచి వీడియోతో అంటే రెండవ పరిపూర్ణ ఆరోగ్యానికి పంచసూత్రాల్లో రెండవ అంశం డైట్. అసలు డైట్ ఏంటి దాని గురించి మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. మిత్రులందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా, బలంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ముఖ్య తపన ఏంటంటే మిత్రులారా, ఏ విధంగా అయితే మన వృత్తి వ్యాపారాలకు, మన కెరీర్కి, మన ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని కేటాయిస్తున్నామో అలాగే జీవితంలో అన్నింటికంటే విలువైనటువంటి ఆరోగ్యానికి 24 గంటల్లో 1 గంట కేటాయించండి. కేవలం 3 నెలల నుంచి 4 నెలల్లో సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. నమస్తే.